ప్రభావం అది చూపించిందనమాట. సార్ ఆ మధ్య ఎలక్షన్స్ అని అంటే ఎలక్షన్ ముందు లేకపోతే ఎలక్షన్ తర్వాత కూడా అంటే చాలా మంది నాయకులు అనేవారు లేకపోతే కొంతమంది ఎనలిస్టులు అనేవారు ఈ ఎలక్షన్ జగన్ వర్సెస్ జగన్ మీదే ఆధారపడి ఉంది, జగన్ రావాలి జగన్ పోవాలి అన్న ఒకే ఒక్క మాట మీద అంటే ఏకవాక్యం మీద బేస్ అయ్యి ఎలక్షన్ సాగింది అని మీకేమైనా అలాగేమైనా అనిపించిందా సార్? అంటే ఏమైపోయిందంటే ఇప్పుడు ఎక్కడ కూడా ఇదొక కార్పొరేట్ కంపెనీ లాగా నడపబడుతున్నాయి ప్రభుత్వాలు. అంటే ఎక్కడ చూసినా ఒక వ్యక్తే కనిపిస్తాడు. కేంద్రంలో చూసినా రాష్ట్రాల్లో చూసినా కూడా మొత్తం కూడా ముఖ్యమంత్రి మీదే నడుస్తుంది. ఆ వ్యక్తే ప్రధానం కాబట్టి ఆ వ్యక్తి ఎలా ఉన్నారన్న దాని మీద వాళ్ళ ప్రభుత్వాలు నిర్ణయించబడుతున్నాయి. సో ఆ విధంగా కార్పొరేట్ టైప్ ఆఫ్ గవర్నెన్స్ కూడా రావడం జరిగింది. అందువల్ల మీరన్నట్టు ఆ విధంగా ఆ వ్యక్తి ఉండాలా పోవాలా అన్నదే ప్రధాన అంశం, కానీ మిగతా విషయాలన్నీ కూడా పక్కకు వెళ్ళిపోయాయి. సో ఈ విధంగా మీరు చూసుకుంటే మీరు అన్నట్టు ఆ విధంగానే జరిగింది, ఉండాలా పోవాలా అన్న విషయం. ఈవెన్ తెలంగాణలో చూసుకున్నా కూడా అదే విధంగా జరిగింది. తర్వాత ముఖ్యంగా ఇంకొక కారణం ఏంటంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఒకటి. ఇదేంటంటే మొత్తం భారతదేశంలో నీతి ఆయోగ్ అన్నది ఒక ముసాయిదా డ్రాఫ్ట్ లెజిస్లేషన్ ఒకటి పంపించింది. మీరు ఇలా యాక్చువల్గా చూసుకుంటే భూమి అన్నది రాష్ట్రం సబ్జెక్ట్, ఇట్ ఈస్ ఎ సబ్జెక్ట్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్. కేంద్రం సూచించింది ఈ విధంగా చేయం, కానీ ఏ ప్రభుత్వం కూడా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకురాల. ఓన్లీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకురావడం, ఆ తర్వాత అందులో జ్యుడిషియరీ న్యాయస్థానాల యొక్క ప్రభావము, న్యాయస్థానాల యొక్క ఉనికిని కూడా పక్కకు తీసేశారు. అంటే ఏదైనా నాకు గొడవ వస్తే నేను ఫైనల్గా ఈ ట్రిబ్యునల్ నుంచి నేను హైకోర్టుకు వెళ్ళాలి. ఇంతకుముందు అయితే నేను సివిల్ కోర్టుకు వెళ్ళగలిగేవాడు. తర్వాత ఏంటంటే ఈ భూముల సర్వే జరిగిన తర్వాత రాళ్ళు ఏవైతే ఉంటాయో ఆ సరిహద్దు రాళ్ళు, వీటి మీద కూడా ఆయన బొమ్మ చెక్కుతున్నారన్నది కూడా పేపర్లో వచ్చింది. అంటే ప్రజల్లో ఏ విధంగా ప్రచారం జరిగిందంటే రేపు మా భూములను కూడా ఎక్కడైనా కుదువకు పెట్టి మార్టిగేజ్ చేసి రాష్ట్రానికి అప్పులు తీసుకురావాల్సి వస్తుందేమో అన్న ఒక సందర్భం. తర్వాత వచ్చి రాష్ట్రం అప్పుల్లోకి వెళ్ళిపోవడం, ఇదొక కూడా ప్రధానమైన కారణం. అంటే ఇప్పుడు రాష్ట్రం ఎంత అప్పుల్లో ఉందో తెలియదు. ఒకరు 4 లక్షల కోట్లు అంటారు, ఒకరు 10 లక్షలు అంటారు, 13 లక్షలు అంటారు. మరి చూస్తే ప్రతి శుక్రవారం కూడా వెళ్ళి ఆర్బీఐ నుంచి లోన్ తీసుకురావడం జరుగుతుంది. సో ఈ విధమైన పరిస్థితుల్లో ఇవన్నీ కూడా మనకు సమకూర్చుకుంటే వారు సంక్షేమం అని ఏదైతే చెప్పారో, మేబీ నాడు నేడు పథకాలు కావచ్చు, కొత్తగా హాస్పిటల్స్ కావచ్చు, ఆ తర్వాత కొన్ని పోర్ట్లు కావచ్చు, జట్టీలు కావచ్చు, ఇవన్నీ కూడా వారు తెలియజేసిన విధంగా మేము అభివృద్ధి కూడా చేశామన్నారు. ఇంకొకటి ఏంటంటే రోడ్ల వ్యవస్థ. రోడ్లు అన్నవి ఏమాత్రం కూడా రిపేర్లు జరగలేదు మన దాంట్లో. ముఖ్యంగా ఇంటీరియర్ రోడ్స్ వెళితే ఆ ప్రాంతంలో కూడా రోడ్లు చాలా దుస్థితిలో ఉన్నాయి. అంటే రోజు ప్రజలు ఈ రోడ్ల మీదే వెళుతున్నారు. కాబట్టి ప్రతిరోజు ప్రభుత్వం ఏం చేస్తుంది అన్నది ఒక కామెంట్. ఆ తర్వాత ద్రవ్యోల్బణం అంటే రేట్లు మన రాష్ట్రంలో ఉన్నంతగా పెట్రోల్ డీజిల్ ఇంకెక్కడా లేదు. హయ్యెస్ట్ పెట్రోల్ డీజిల్ రేట్లు మన రాష్ట్రంలోనే ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ ఫ్యాక్టర్స్ మీరు కలుపుకుంటే ఏమవుతుందంటే తర్వాత ఏంటంటే గ్రామీణ ప్రాంతంలో ఓటర్స్ మాత్రం మాకు బ్రహ్మాండంగా ఓట్లు వేస్తారన్న వాళ్ళది ఒక భరోసా. ఎందుకంటే ఎమ్మెల్సీ ఎలక్షన్లు జరిగినప్పుడు వారు ఏమన్నారంటే అప్పుడు వీళ్ళు మా ఓటర్లు కాదు, మా ఓటర్లు వేరే ఉన్నారు అని ఒకటి మాట్లాడడం జరిగింది. అంటే ఒక వర్గాన్ని గట్టిగా వాళ్ళు నమ్మారు. సిటీ ఓటర్లు, అర్బన్ ప్రాంతం ఓటర్లు, చదువుకున్న ఓటర్లు, వీళ్ళు మా ఓటర్లు కాదు అన్నట్టుగా మాట్లాడడం జరిగింది. కాబట్టి ఏమైపోతుంది, ఇది కూడా ఒక ప్రభావం చూపిస్తుంది. ఎందుకంటే మాట్లాడే ప్రతి మాట కూడా ఎవరో ఒకరి మీద ప్రభావం ఉంటుంది. కాబట్టి మనం మాట్లాడే మాటలు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. వాటి ప్రభావం ఫైనల్గా మీరు ఇలా అన్నారు కాబట్టి మేము ఓటు వేయమన్న నిర్ణయం కూడా తీసుకోవచ్చు. సో ఆ విధంగా రకరకాల పలు కారణాల వల్ల తర్వాత 3 పార్టీలు కలిసి రావడం. ఎందుకంటే గతంలో చూసుకుంటే 2019లో ఎప్పుడైతే 151 వచ్చాయో ఆ సమయంలో అన్ని పార్టీలు విడివిడిగా పోటీ చేసి, అంటే అప్పుడు పవన్ కళ్యాణ్ గారు లెఫ్ట్ పార్టీసు బీఎస్పీ వీళ్లతో అప్పుడు పోటీ చేయడం జరిగింది. కానీ ఈసారి ప్రధానమైన పార్టీలు తర్వాత తెలుగుదేశం, జనసేన, దానితో పాటు కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ వీరు కూడా రావడం. తర్వాత ఏంటంటే 400 పార్, ఈసారి 400 కంటే మాకు ఎక్కువ సీట్లు వస్తాయన్న వాళ్ళ నినాదంతో వెళ్ళడం. అంటే వాళ్ళ నినాదం ఏంటంటే డబుల్ ఇంజన్ సర్కార్, అంటే కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉందో రాష్ట్రంలో కూడా అదే ప్రభుత్వం ఉంటే అభివృద్ధి బాగా జరుగుతుందన్నది ఒకటి ప్రజల్లోకి వెళ్ళింది. కాబట్టి ఖచ్చితంగా అక్కడ ఎన్డీఏ ప్రభుత్వం రాబోతుందన్న సంకేతాలు ముందుకు వెళ్ళి మన రాష్ట్రంలో కూడా కూటమి వస్తే బాగుంటుందన్నది కూడా ఇంకొక కారణం. సో ఇవన్నీ తెలుసుకుంటే ఫైనల్గా ఈ రిజల్ట్స్కి దారి తీసిందని నేను అనుకుంటాను. సార్, ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేది యాక్చువల్గా ఆ చివరి రోజుల్లో అంటే వారం రోజులు ఒక 10 రోజుల ముందు అంటే జనంలోకి బాగా వెళ్ళడం, లేకపోతే రూరల్
ఎవరైతే ఫార్మర్స్ ఉన్నారో వాళ్ళని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసింది, ఒక ఎమోషనల్ ఇన్ఫ్లుయెన్స్ చేసిందని చెప్పి చాలామంది అంటూ ఉన్నారండి. సార్ యాక్చువల్గా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇందాక మీరు అన్నట్టు నీతి ఆయోగ్ వల్ల వాళ్ళు ప్రవేశపెడదామని చెప్పి ఒక రకమైన ఏదో తయారు చేశారు, డ్రాఫ్ట్ ఇచ్చారు. ఒక డ్రాఫ్ట్ ఇచ్చారు. సో దానికోసం మాట్లాడాల్సి వస్తే వాళ్ళు నీతి ఆయోగ్ వాళ్ళు ఏదైతే ప్రపోజ్ చేశారో ఆ డ్రాఫ్ట్ అనేది మంచిదా అంటే మీ ఉద్దేశంలో అంటే ఏ విధంగా ఉంటుంది అని, అంటే అది జనాలకి హెల్ప్ చేసే విధంగా ఉందా లేకపోతే ఏదైనా నష్టం చేసే విధంగా ఉందా అని భావిస్తున్నారా సార్? ఎందుకంటే భూమి అన్నది చాలా ముఖ్యమైన అంశం. ప్రతి ఒక్కరు కూడా ఈ 2 సెంట్లు నా దగ్గర ఉందని వాళ్ళు గర్వంగా చెప్పుకుంటారు. అవునండి. అంటే ఎప్పుడైనా ఒక వ్యక్తికి డబ్బులు ఉండొచ్చు, లేకుంటే భవనాలు ఉండొచ్చు, కానీ ఎప్పుడూ కూడా తను ల్యాండ్తో అసోసియేట్ అవుతాడు. కాబట్టి నాకు ఇంత భూమి ఉంది అని చెప్పేసి. కాబట్టి ఈ భూమి నేను అనుకుంటాను దీని మీద ఎవరు కూడా అతిక్రమణలు చేయకూడదు, ఈ భూమి నా పేరులో ఉండాలి అన్నవి కోరుకుంటాం. కానీ ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో ఏమైందంటే ప్రతి విషయం కూడా ప్రభుత్వంలో ఉన్నవారే నిర్ణయిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ ఒకరు ఉంటారు, ఆ తర్వాత వచ్చేసి ల్యాండ్ టైటిలింగ్ అపిలేట్ అథారిటీ ఒకటి ఉంటుంది, తర్వాత ట్రిబ్యునల్ ఉంటుంది, ఆ తర్వాత హైకోర్టు. అంటే ఏమవుతుందంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పరిపాలనలో ఉన్న ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు ఈ భూమి మాకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి దీని మీద ఏదైనా అబ్జెక్షన్ తీసుకోండి అంటే సపోజ్ అక్కడ అబ్జెక్షన్ పెట్టారనుకోండి, ఆ తర్వాత ఏమవుతుందంటే మీరంతా కూడా ఈ యంత్రాంగం నుంచే వెళ్ళాలి. ఇంతకుముందు ఏమైంది, నాకు ఏదైనా ఉంటే నేను సివిల్ కోర్టులో వేసుకునేవాడిని సూట్, కానీ ఇప్పుడు ఆ క్వశ్చన్ లేదు. మీరు వేసుకుంటే ఆ అపిలేట్ అథారిటీకి లేకుంటే ట్రిబ్యునల్కు వేయాలి. వీళ్ళందరూ కూడా మళ్ళీ అధికారులే ఉంటారు, ఎక్కడా కూడా న్యాయ వ్యవస్థ లేదు. అందులో ఏంటంటే ఒక డౌట్ వచ్చింది జనాలకి, మరి ఏమవుతుంది ఇప్పుడు, ఎందుకంటే 22A చూసాం మనం. ఇప్పుడు ఏదైనా భూమి 22లో ఏలో వేసిన తర్వాత ఎంతమంది చేతులు మారాయో మీకు తెలుసు. అవి తీయడం అదే చాలా కష్టం అయిపోయింది 22A నుంచి. ఇంకా ఉన్న ఎమ్మెల్యే కానీ ఎవరైనా ఒక భూమి మీద కన్ను వేసి సపోజ్ సంబంధిత రెవెన్యూ అధికారులకు దీని మీద 22A వేయండి అంటే చాలామంది వేశారు. దాని తర్వాత ఏమైంది, ఇతను లబోదిబం అనుకుంటూ 22A వచ్చిందని రెవెన్యూ అధికారులను కన్సల్ట్ చేస్తే అక్కడ వీళ్ళు అప్రోచ్ అయ్యి ఎలా ఈ 22A అన్నది ప్రభుత్వం నుంచి మీరు చేసుకోవడం కష్టం కాబట్టి మనం సెటిల్ చేసుకుందాం అన్న ఉద్దేశంలో చాలా భూములు ఇవి మారాయి. కాబట్టి ప్రస్తుత ప్రభుత్వంలో ఈ 22A గురించి జరిగిన విషయాలు కూడా బయటికి రావాలి. మారే సార్, మీకు పక్క సమాచారం ఉందా అండి? 22A అంటే ఒక పెద్ద బ్రహ్మాస్త్రం అయిపోయింది అప్పుడు. అదే అండి, అవును, చాలా సార్లు అన్నారు, చాలా మంది అనేవారు దాని మీద మీకు ఇలాగ మారినట్టు చూడండి. కావాలంటే దాని మీద ఒక కమిషన్ వేసో లేకుంటే ఏదైనా ఒక టీం వేసి కూడా దీని నుంచి చేయాలి. ఈ 22A వేసిన తర్వాత ఎన్ని భూములు ఎవరి చేతులు మారాయి అన్నది కూడా తీసుకురావాలి. ఎందుకంటే ఆ విధమైన భయాందోళనను 22Aనే కలిగించింది. ఆ తర్వాత ఇంకా పోయి సపోజ్ 22A ఉన్న సందర్భంలో నేను సివిల్ కోర్టుకు వెళ్ళవచ్చు, కానీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వచ్చిన తర్వాత నేను సివిల్ కోర్టుకు వెళ్ళలేను. డైరెక్ట్గా నేను హైకోర్టుకు 2 సంవత్సరాల పరిధి లోపల వెళ్ళాలి. తర్వాత ఈ భూమి నాదే అని నేను ప్రూవ్ చేసుకోవాలి. ఇంతకుముందు ఏంటంటే నా దగ్గర పేపర్లు ఉంటే ఆనందంగా ఉండేవాడిని నేను. ఇప్పుడు వెళ్ళి నా దగ్గర పేపర్లు కరెక్ట్గా ఉన్నా కూడా నేను వెళ్ళి మళ్ళీ చూపించుకోవాలి. అంటే అక్కడ అధికారులకు తెలిసిపోతుంది ఈ భూమి ఎవరి దగ్గర ఉందని. సపోజ్ నా ఫేస్ ఎవరికైనా నచ్చకుంటే వెంటనే దాన్ని ఏదో ఒక అబ్జెక్షన్ తీసుకోవచ్చు దాన్ని. సో ఇటువంటి విషయాలన్నీ కూడా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో ఉండడం వల్ల ప్రజల్లో ఒక రకమైన భయానికి వాళ్ళు గురి అయ్యారు. ఆ విధమైన ప్రచారం కూడా జరిగింది. దాన్ని జస్టిఫై కూడా ఎవరు చేయలే. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మేము తెచ్చాము, దీనివల్ల మీకు మేలు జరుగుతుందని ఎవరు కూడా దీనికి సమానమైన వాయిస్లో ఎక్కడ రాలా. దాంతో ఏమైందంటే ప్రజలు ఇలాగే ఉంటుందన్నది మీరు అన్నట్టు ఆ భయాందోళనను, ఈ విధంగా సెంటిమెంట్లు, ఎమోషన్లు వీటి మీద ఓటింగ్ జరిగింది. అది కూడా ఎన్నికలకు 10-15 రోజుల ముందు నుంచే జరిగింది ఇదంతా. సార్ ఇప్పుడు 22Aకి సంబంధించి మీరు అన్నారు కదండి, అలాగే ల్యాండ్ టైటిల్ యాక్ట్ కోసం కూడా మనం మాట్లాడుకున్నాం. సో ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేది అంటే యాక్చువల్గా సెంట్రల్ గవర్నమెంట్ అంటే నీతి ఆయోగ్ వాళ్ళు ఒక ముసాయిదాగా తీసుకుని వచ్చారు. అది యాక్చువల్గా